అక్కడ పడుకొని సెల్లు చూస్తానా తీదచ్చి ఇక్కడ పీకిలు సోలార్ అయితే ఇక్కడన్నది, బ్యాటరీ అయితే అక్కడన్నది. సో ఇదే షార్ట్. వీటిని మాకే సైడ్ తెల్ల శనిగలు అంటారు. శనిగలు ఉల్లాడి అనుకో మొత్తం తెల్లగా కనబడతాయి. మనం నోట్లో వేసుకున్నాం అనుకో మన పనులే ఊసిపోవాలి. కానీ మనకు దరిద్రం వెంబడే ఉంటుంది అంటే దానికి నిదర్శనం ఇది ఒకటి మామ. యాక్చువల్లీ ఏమైందంటే బ్లాగ్ తీద్దామని ఇలా నేను మొబైల్ని ఇలా పెట్టిన, ఇలా సెట్ చేసి రెడీ చేసే వరకు అదేమైందంటే ఇక్కడి నుంచి ఊసిపోయింది మామ. ఇదైతే వీకింది ట్రైప్యాడ్ ఇళ్ళకెళ్ళి, ఇది మొత్తం పలుగుడు తేలి అల్లకెళ్ళి మొబైల్ ఊసిపోయి కింద పడ్డది. ఇక్కడి నుంచి అయితే వీకింది. కొత్త ట్రైప్యాడ్ మామ, మొన్ననే తీసుకున్నాం. డిజిటెక్ కంపెనీ 300-400 అయింది. దీనికి ప్రైస్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు కానీ 300-400 అయింది. ఇదైతే వీకింది మామ. ఇది అక్కరకు రాదనుకుంటాను నేనైతే. ఇది మొత్తం ఇళ్ళకెళ్ళి అయితే మొత్తం పలిగింది. ఇక్కడ స్క్రూ ఉంటుంది కదా, ఈ స్క్రూలకి వెళ్ళి పలిగి వెళ్ళింది. ఇక మొబైల్ అయితే ఆగది. దీన్ని ఏం చేయాలో మరి నాకు అర్థమవుతలేదు. బ్లాగ్ స్టార్ట్ చేయకముందే ఇది ట్రైప్యాడ్ అయితే ఖరాబ్ అయింది. యవ్వ కథ పాడుగాను. హలో కాక, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ప్రజెంట్ అయితే నేను దొయ్యకాడికి శనిగ కావాల్సిన మామ. ఇప్పుడు టైం వచ్చేసి 4:30-5 అవుతుంది. అంటే ప్రతిరోజు నానొచ్చేది, ఈరోజు అయితే మనకు పడ్డది డ్యూటీ. ఇక మన శనిగ కథ ఎట్లున్నది అనేది చూపెడతాం మొత్తం. అలాగే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక బ్లాగ్స్ పెట్టక బాగా రోజులు అవుతుంది, అందుకే ఇది ఒక బ్లాగ్ తీద్దామని అయితే డిసైడ్ అయినా. బండి పట్టుకుని వచ్చిన మామ. యాక్చువల్లీ ఇంటికాంచి అయితే బండి అయితే ఇక్కడన్నది. ఇక మన దొయ్యల కాడికి అయితే వచ్చేసిన మామ. ఇవే మన దొయ్యలు. మొత్తం ఎన్ని దొయ్యలు అనేది చూపెట్టే ముందు మన దొయ్యలు అయితే అక్కంచి అయితే మన ఊరుంది మామ. ఇక ఊరు దగ్గరనే ఉంటుంది మన దొయ్యలు. ఇక మన దొయ్యలలో మాత్రమే శనిగి ఉన్నది, వేరే రోజులు మిగతా మొత్తం ఇక అన్నీ మొత్తం పెసాలు పోసిండ్రు. ఇక మన దొయ్యలనే ఓన్లీ శనిగి ఉన్నది. గుడ్లతోనైతే ఇన్ని రోజులు అయితే చాలా ఇబ్బంది అయింది. ఇక ఇప్పుడైతే గుడ్లు రావడం తక్కువ అయింది. ఫస్ట్ స్టార్టింగ్లో నేను కావాలొచ్చేది మస్తు, అప్పుడు గొడ్లను కొట్టేది. తర్వాత ఒకరోజు నానొచ్చిండు. ఇక నాన్నకైతే ఇక గొడ్లను కొట్టు రిస్క్ అనిపించింది. ఇక ఆ రోజు ఏం చేసిందంటే నైట్లో సర్పంచ్కి చెప్పి డప్పు కొట్టిపించిండు. నెక్స్ట్ డే రోజు వచ్చినప్పుడు గొడ్లని మొత్తం పంచాయతీ తోటలో పెట్టి ఇక కొంచెం భయపెట్టిన మళ్ళీ అందరినీ. ఇక గొడ్లు అయితే ఇప్పుడు వస్తలేవు, 1-2 వస్తున్నాయి కానీ ఎక్కువ అయితే గొడ్లు వస్తలేవు. ఇక ఆ రోజు నుంచి అయితే గొడ్లు అయితే బంద్ అయినాయి కానీ మనుషులతో అయితే ఇబ్బంది అవుతాయి మామ. ఇక ఇదొకటి అయితే నాన్న షార్ట్ పెట్టిండు, ఇక్కడ చూపిస్తా. సో ఇదే షార్ట్, ఇట్లా గూటల పొంట. ఇక్కడ నుంచి అయితే ఇక అక్కడి నుంచి అయితే ఇట్లా అని తింపుకొని ఇట్లా అని అక్కడి వరకు అయితే పెట్టిండు. షార్ట్ పెడితే ఏమవుతుందంటే కొంచెం గొడ్లు అవి వచ్చి తలిగినప్పుడు కొంచెం భయపడతాయి ఈ షార్ట్కు. అందుకని షార్ట్ పెట్టినాం. ఇటు సైడు అటు సైడ్ అయితే తో ఉన్నది కానీ తో బాగా లోతులు ఉంటుంది. అంటే మనకి సైడ్ ఒడ్డు ఉంటుంది, మళ్ళీ అది కాక 4 వరుసలు ఫెన్సింగ్ ఉన్నది. ఇక అటు సైడ్ నుంచి అయితే మనకి ఇటు దొయ్యలకు రావడానికి అయితే ఛాన్స్ లేదు. ఇక ఇటు నుంచి రావడానికే ఛాన్స్ ఉన్నది, అందుకే ఇటుకి షార్ట్ పెట్టినాం. ఇక సోలార్ అయితే ఇక్కడన్నది, మన బ్యాటరీ అయితే అక్కడన్నది. అప్పుడప్పుడు వాటర్ పోయాలి ఇక్కడ. ఇక మన పక్క పంట దొయ్యలలో అందరూ మొత్తం పెసాలు పోసిండ్రు అని చెప్పిన కదా. సో ఇది మా అత్తమ్మలదే. ఇక మొత్తం పెసాలు పోసిండ్రు. ఇక పెసర అయితే సంవత్సరం మంచిగా లేదు మామ. మొత్తం ఎన్నిసార్లు మందు కొట్టినా కానీ ఇట్లనే ఉన్నది. ఇక ఈ దొయ్యలు కూడా పెసాలే, మొత్తం పెసాలు అలికిండ్రు. ఇక పెసర అయితే ఇక ఇప్పుడే కొంచెం 1-2 కాయలు పడుతున్నాయి. ఇవి కొంచెం ముందు అలికిండ్రు కాబట్టి పెసాలు ఇలా కొంచెం కాస్తున్నాయి. ఇక మిగతాలు అయితే అటుకే సైడ్ అయితే కాస్తలేవు. మనము ఫస్ట్ కొత్తగా ట్రాక్టర్ తీసుకున్నప్పుడు మనం కల్టివేటర్ కొట్టినాం కదా, అక్కడ కొట్టినాం. ఫస్ట్ మనం ట్రాక్టర్ తెచ్చిందంటే అక్కడ మా మామూలు దొయ్యలో కొట్టినాము. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో పెట్టినాం, ఎవరైనా చూడకుంటే చూడండి. నెక్స్ట్ ఈ దొయ్యలో కొట్టినాం. ఇందులో ఆ రోజు మనం చెప్పింది కదా, మన పాత వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇందులో మనం పెసాలు అండ్ శనిగలు కలిపి 2 కలిపి అలికిండు మా మామ. ఇదేమో మా తాతయ్య వాళ్ళది. ఇక ఈ దొయ్య అవి 2 అక్కడ 2 మొత్తం 5 దొయ్యలలో మనం శనిగలు అలికి పడేసినాం. ఇక మనం ఈ దొయ్యలను అయితే శనిగ అక్కడక్కడైతే ఇట్లా కొంచెం ఎర్రగా అవుతుంది. ఇక ప్రొద్దున్న అయితే ఇక్కడ వీక్కుని పోయింది మామ, చూపెడితే ఒకసారి చూడండి మీకు. ఇక ప్రొద్దున్న అయితే ఇక్కడ వీక్కపోయిండు, అక్కడ ఆ చెట్టు అది వీక్కపోయింది సగము. ఇక్కడ మొత్తం ఖాళీ చేసిండు. ఇక అక్కడ వీక్కపోయిండు, అక్కడ వీక్కపోయిండు, అక్కడ వీక్కపోయిండు. ఇవంతా మొత్తం ఖాళీ చేసిండు మామ. యాక్చువల్లీ ఏమైందంటే నేను పగటిలో వచ్చి అక్కడ పడుకొని సెల్లు చూస్తానా. వాళ్ళు ఏం చేసిందంటే ఇట్లా సీదొచ్చి ఇక్కడ పీకిలు, నేను చూసుకోలేదు. నేను చూసేసరికి వాళ్ళు పీక్కొని వెళ్ళిపోయిండు. నీ అవ్వ గోసపాడుగాను అట్లా చేస్తాను మామ, ఘోరం చేస్తాను శనిగని. అది ఏంటిదో తెలియదు కానీ శనిగ అంటే మాత్రం ఘోరంగా వీక్కొని పోతారు ప్రతి ఒక్కరు. శనిగ అంటే ఇక అది వేరే ఉంటుంది అన్నట్టు. ఇక మన షార్ట్ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు మామ. ఇక ఈరోజు అయితే మీకు మనం మొత్తం దొయ్యలు ఎన్ని అలికినాం అసలు మనం శనిగలు అనేది మొత్తం చూపెడతా. సో అక్కడ ఫస్ట్ 2 చిన్న గుంటీలు ఉంటాయి, అవి 2
ప్లస్ మళ్ళీ ఇదొకటి పచ్చగా ఉన్నదా, ఇదొక దొయ్య, టమ్మం ఉన్న దొయ్య, మళ్ళీ ఇదొక దొయ్య, మొత్తం 5 దొయ్యలలో శనగలు అలికి పడేసినాం. ఇవేమో కొంచెం మనము ముందు కల్టివేటర్ కొట్టి శనగలు అలికినాం, అందుకే ఇది కొంచెం ఎర్రగెర్రగా అవుతుంది, పండు వారుతుంది. ఇక ఆ దొయ్య ఏమో మనము బాగా వెనకబడి, అంటే అది మెత్తగా ఉండే అప్పుడు కల్టివేటర్ కొట్టలేదు, ఒక 5-6 రోజులకే ఈ కల్టివేటర్ కొట్టి శనగలు పోసి పడేసినాం, అది అందుకే కొంచెం శనగ పచ్చగా ఉన్నది. ఇక ఇళ్ళదైతే మొత్తం ఎర్రగా అవుతుంది చూడండి, ఇది మొత్తం ఎర్రగా అవుతుంది. ఇంకొక 5-6 రోజులకే అయితే మొత్తం ఇక పండు వాడుతుంది, పీక తట్టు అవుతుంది. ఇక పీకి పడేస్తాం మామ, ఘోరం చేస్తాను. ఇక మనుషులు కూడా బాగా వీక్కపోతాను, కావాలని అవుతుంది, ఇబ్బంది అవుతుంది. మళ్ళీ గొడ్లతో కూడా ఇబ్బంది అవుతుంది, ఒక్కోసారి వస్తాయి. సో అట్లున్నది అన్నట్టు. సో ప్రజెంట్ మన శనగ ఎట్లున్నదంటే చూపెడతా. సో ఇట్లా మొత్తం బుడ్డలు ముదురుతున్నాయి ఇప్పుడిప్పుడే, ఇక మొత్తం అయితే బుడ్డలు ముదురుతున్నాయి. ఇక ఇట్లా మనం దీనికైతే మొత్తానికి ఒక 4 సార్లు మందు కొట్టినాం, ఒక 2 సార్లు ప్రొక్లేన్ అనే మందు కొట్టినాం పురుగు మందు, ఒక 2 సార్లు యాంప్లిగో అనే మందు కొట్టినాం. మొన్ననే కొట్టినాం అమ్మ లాస్ట్ స్ప్రే, ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టినాం మన ఛానల్లో. ఇక ఇట్లా మొత్తం ఎర్రగా అవుతుంది. పగటిలు వచ్చినప్పుడు ఇక్కడ ఉండటానికి ఇబ్బంది అవుతుంది, అందుకని ఇది ఒకటి ఏర్పాటు చేసిన. మన షార్ట్ వీడియోలో ఆల్రెడీ కొంత చెప్పిన, షార్ట్ వీడియో చూడాలని చెప్తాను. సో ఇది ఒకటి నీడ చేసిన చిన్నగా బడ్డీలాగా, మీద మోతుకు పొరికేసిన, సైడ్ కూడా మోతుకు పొరికేసిన. పగటిలు వచ్చినప్పుడు ఇలా ఉండొచ్చు అన్నట్టు, ఇక్కడ కింద నీడు ఉంటుంది. పగటిలు ఇల్లు ఉన్నప్పుడే అక్కడ శనగ వీక్కుని పోయిండు ఆ మూల కాడ. ఇక ఈ రొయ్యలు అక్కడక్కడ కొంచెం ఎదగైంది, మన గడ్డి కూడా ఇక్కడనే ఉన్నది. ఈ శనగ వీకుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత గడ్డిని అయితే ఇంటికి కొంటపోవాలి. సో మన శనగ అయితే ఇట్లున్నది ఇప్పుడు, పచ్చగా ఉన్నాయి. బుడ్డలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నారు కదా మన శనగ. ఇది ఇటుకే సైడ్ మొత్తం అందరు పెసాలు పోసిండ్రు, ఓన్లీ మన దొయ్యలనే ఉన్నాయి శనగ, మన 5 దొయ్యలల్లో. ఇక్కడ ఒకటి మన పక్క పంటోళ్ళు పోసిండ్రు జీవనోళ్ళు, ఇదొక దొయ్య. అక్కడ మా కాకోళ్ళు పోసిండ్రు, అదొక దొయ్య. ఇది మిగతావి మొత్తం ఇక పెసాలే. ఇంకా మన దొయ్యలలో ఒక వేరే రకం శనగలని ఒక 3 సార్లు పోసినాం, అది ఎట్లుంటాయని మీకు చూపెడతాం. మన శనగలల్లో పసుపు పచ్చగా కనిపిస్తుందా, ఇయే మామ వేరే శనగలు. ఈ ఒక 3 సార్లు 4 సార్లు పోసిండ్రు, ఇట్లా పోసిండ్రు, మళ్ళీ మిగిలితే ఇంకా ఇట్లా కొన్ని పోసిండ్రు. ఇది ఆల్రెడీ మొత్తం పసుపు పచ్చగా పండు వారింది, ఎర్రగా అయింది. అవి ఎట్లుంటాయని చూపెడతాం. ఇవి కొంచెం వేరే ఉంటాయి మామ, డిఫరెంట్గా. ఇగో ఇట్లుంటాయి ఈ విధంగా ఈ శనగలు. వీటిని మాకే సైడ్ తెల్ల శనగలు అంటారు. సో ఇట్లుంటాయి అన్నట్టు. ఇక మన శనగలేమో ఈ విధంగా ఉంటాయి. ఇక ఈ శనగలేమో ఇట్లా ఈ విధంగా ఉంటాయి. ఇవి తెల్ల శనగలు అంటారు, ఓన్లీ గుడాలకు మాత్రమే పనిచేస్తాయి మామ. ఇవి ఒకసారి చూపెడతా. సో మాకే సైడ్ అయితే వీటిని గుడాలు వేసుకొని తినడానికే ఉపయోగిస్తారు. మరి మీకు వీటి గురించి తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక కింద పడ్డది కదా, ఎడపోయింది, ఇక్కడ ఉంది. సో ఇట్లుంటాయి అన్నట్టు, ఉల్లాడితే మొత్తం ఈ తెల్లగా కనబడతాయి. ఈ శనగలు ఉల్లాడిననుకో మొత్తం తెల్లగా కనబడతాయి. మనం నోట్లో వేసుకున్నాం అనుకో మన పనులే ఊసిపోవాలి, కానీ దంగాయి మామ, బాగా గట్టిగా ఉంటాయి. ఇక మన ఆ శనగలు ఏమో దంగుతాయి, కానీ ఈ శనగలు మాత్రం దంగాయి. ఈ ఉడకబెడితేనే మంచిగా ఉంటాయి అన్నట్టు. ఇక ఈ శనగలు అయితే ఇక్కడ నుంచి అయితే అక్కడి వరకు మొత్తం 3 సార్లు 4 సార్లు పోసిండ్రు. రొయ్యలు అయితే బాగా మొత్తం ఎర్రగా అయింది, పండు వారింది శనగ. ఇక ఇట్లయితే కొన్ని రోజులు అయితే ఇక పీకుడు ఎట్లయితే నా చూపెడతా. సో ఇట్లయితే మొత్తం ఎర్రగా అయింది శనగ. ఇక ఇట్లయితే మొత్తం దొయ్య అంతా ఇక వీకుడే. ఇక్కడ అయితే కొంచెం ఎర్రగా అయింది, ఇక్కడి నుంచి గక్క నుంచి ఇట్లా అని తిరిగి చూడండి మొత్తం ఎర్రగా అయింది. సో మన షార్ట్ అయితే ఇక్కడన్నది. సో అదే మన షార్ట్ మరి పని చేస్తుందా పని చేస్తలేదు తెలియదు. అక్కడ అయితే లైట్ వచ్చి ఉన్నది. సో ఇదేమో మన సోలర్. ఇక్కడ కొన్ని వాటర్ పోయాలి, క్యాన్తో తెచ్చున్నాయి, ఇక్కడ పోయాలి. ఇది ఎర్తింగ్. సో ఇది ఈరోజు వీడియో. మరొక మంచి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మామ. రైట్, మరి ఉంటా. గుడ్ బై.